కువైట్ నుంచి ఇండియాకు సామాన్లు పంపించాలనుకునే వారికి యూసఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు. మీరు మీ ఇంటికి పంపించే విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు ఖైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని ప్రజలకు వైద్య నిపుణులైతే హెచ్చరికలు జారీ చేశారు. వివరాల్లోకి వెళితే పల్మనరీ మరియు క్రిటికల్ కేర్ మెడిసిన్ కన్సల్టెంట్ అయిన డాక్టర్ అబ్దుల్లా ఆల్ ముతైరీ గారు స్థానిక మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం కువైట్లో వాతావరణం హెచ్చుతగ్గుల ప్రభావం గురించి ఆయన వివరించారు. ముఖ్యంగా సరాయత్ సీజన్లో వచ్చే ధూళి తుఫానుల గురించి, ఆస్తమా మరియు శ్వాసకోశ రోగులను హెచ్చరించారు. అలాగే ఆయన స్థానిక మీడియాతో మాట్లాడుతూ సూక్ష్మ ధూళి కణాలు శ్వాసకోశ వ్యవస్థలోకి లోతుగా చుచ్చుకొని పోయి ముక్కు యొక్క సహజ రక్షణ వ్యవస్థను అధిగమించగలవని చెప్పేసి దీనివల్ల ఆరోగ్య సమస్య ప్రమాదం పెరుగుతుందని ఆయన తెలిపారు. ఈ కణాలకు గురి కావడం వల్ల బ్రాంకోస్పాజం, శ్లేష్మం అధికంగా ఉత్పత్తి కావడం మరియు ఛాతీ ఇన్ఫెక్షన్లు వంటివి సంభవించవచ్చు. ఈ సమస్యల నుంచి రక్షణకు అవగాహన మరియు నివారణే మొదటి మార్గం అని చెప్పేసి, ఇదిలా ఉండగా పబ్లిక్ అథారిటీ ఫర్ సివిల్ ఏవియేషన్ యొక్క వాతావరణ విభాగ అధికారి అబ్దుల్ అజీజ్ ఆల్ కరావి గారు మాట్లాడుతూ ప్రస్తుత కాలం శీతాకాలం మరియు వేసవి కాలం మధ్య పరివర్తన దశ అని చెప్పేసి దీనిని సరాయత్ సీజన్ అని పిలుస్తారు. ఈ సమయంలో బలమైన గాలులు, ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు, అధిక స్థాయిలో దుమ్ము, ఇసుక తుఫాను వంటి వాతావరణ హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పి ఆయన తెలిపారు. ఈ పరిస్థితులు మే నెలాఖరు వరకు కొనసాగుతాయని చెప్పి ఆయన అంచనా వేశారు. ఈ విషయంలో శ్వాసకోశ వ్యవస్థలోకి ధూళి కణాలు చుచ్చుకొని పోవడం వల్ల కలిగే లక్షణాలు తీవ్రతరం కావడం మరియు ఆరోగ్య సమస్యలు నివారించడానికి, ముఖ్యంగా ఆస్తమా రోగులు ఇటువంటి వాతావరణ పరిస్థితుల్లో కొనసాగడం వలన నివారణ చర్యలు ఖచ్చితంగా పాటించాలని చెప్పేసి తెలుపుతూ ఉన్నారన్నమాట. కాబట్టి ఇసుక మరియు ధూళి తుఫాన్ల పైన తన యొక్క తాజా నివేదికలో ఈ విషయాలను ముఖ్యంగా మిడిల్ ఈస్ట్ వంటి పాక్షిక ప్రాంతాలలో పెరుగుతూ ఉన్న ప్రపంచ ఆరోగ్య ప్రమాదాన్ని కలిగిస్తూ ఉన్నాయని చెప్పి ఆయన ధృవీకరించారు. అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా డేటా ప్రకారం సుమారు ప్రపంచవ్యాప్తంగా 33 కోట్ల మంది ప్రజలు ప్రతిరోజు గాలిలోని ధూళి కణాలకు గురవుతూ ఉన్నారు. ఇవి నేరుగా వాయు కాలుష్యానికి దోహదపడుతూ ఉన్నాయని చెప్పి అధిక శ్వాసకోశ మరియు హృదయ సంబంధ వ్యాధుల రేట్లతో ముడిపడి ఉన్నాయని చెప్పేసి పేర్కొనడం జరిగింది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.